పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో అక్కడికి చర్చకు రమ్మని దమ్ముంటే సవాల్ చేసిండు, విసిరిండు. బరాబర్ వస్తారు కదా, మరి సవాల్ విసిరితే వాళ్ళు ఎందుకోకుంటే వాళ్ళు అట్టోలేంది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఒకే ఒక అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కర్రలు పట్టుకొని దాడికి ఎగబడొచ్చారు. ఓకే, సరే, వాళ్ళ ఆవేశం అనుకుందాం. అట్లే మన బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ అనుకుంటా, వాళ్ళ దగ్గర కూడా, ఆమె దగ్గర కూడా కొంతమంది ఇట్లా చుట్టుకొని నిండా స్కార్ఫ్లు కట్టుకొని, అంటే ఎవరో తెలియకుండా ఉండడానికి మొహానికి స్కార్ఫ్లు కట్టుకొని కొట్టడానికి పోయినరు, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి పోయినరు అని కూడా చూపెట్టారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్కి సంబంధించిన అనుచరులు వచ్చి దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు, నాకు చిత్రం అనిపించింది. అంటే ఇక వాళ్ళనైతే ఏమనొద్దా, ఇట్లా పట్టుకొని వాళ్ళని కొట్టొద్దని ఇట్లా లాక్కపోతురు. వాళ్ళు కొడుతుంటే కూడా మెల్లగా నొక్కపోతురు. అదే పని కనుక బీఆర్ఎస్ వాళ్ళు లేదా సామాన్యులో కార్యకర్తలో ఇంకో పార్టీకి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే ఈపులు సున్నం చేస్తురు, చేతుల లాఠీలకు పనులు చెప్తురు. మరి ఎందుకు చెప్పలేదు నిన్న? ఇది డౌట్ ప్రజలకి, చాలామందికి. అట్టెట్లా వేరే వాళ్ళు అయితే ఊకోరు కదా.